మనకి ఈ సుభాష్ పాలేకర్ గారి విధానంలో మనకు మెయిన్ మూలాధారం ఏంటంటే మనకి ప్రకృతి సేద్యానికి మన దేశీయ ఆవు ఇంపార్టెన్స్ మనకి ఎంత ఉంటుందంటే మనకు ఒక్క స్పూన్ మనం మూత్రం తీసుకుంటే అందులో 3 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అది కూడా మనకు ఉపయోగకరమైన బ్యాక్టీరియా మాత్రమే ఉంటుంది. అలాంటిది మనము ప్రతి ఎకరానికి ఒక 200 లీటర్ల జీవామృతాన్ని తయారు చేసుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రతి మొక్కకు పంపిణీ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఈ 200 లీటర్ల జీవామృతంలో మనం తయారు చేసుకోవడానికి ప్రతి 200 లీటర్ల వాటర్కి ఒక 10 లీటర్ల ఆవు మూత్రము, 10 కిలోల ఆవు పేడ అండ్ ఒక 2 కిలోల బెల్లము కానీ దానికి రిలేటెడ్ ఏదైనా మన తీయగా ఉండే పదార్థాన్ని అంటే లైక్ మన చెరకు నుంచి తీసుకుని కానీ పళ్ళ నుంచి తీసుకున్న రసాన్ని కానీ ఏది అవైలబుల్లో ఉంటే అది మనం వాడడం జరుగుతుంది. 2 కిలోల బెల్లము, ఆ తర్వాత 2 కిలోల శనగపిండి కానీ అంటే ఆయిల్ కాంటెంట్ లేని ఏ పదార్థమైనా అందులో మిక్స్ చేయొచ్చు మనం. అంటే ఆ పిండిలో మనకు కలిపే పిండిలో మనకు ఆయిల్ కాంటెంట్ అనేది ఉండకూడదు. దానికి రీజన్ ఏంటంటే మనము ఈ శనగపిండి బెల్లము ఈ నీళ్ళలో కలిపినప్పుడు పైన లేయర్ ఫామ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే మనకు ఆయిల్ కాంటెంట్ ఉన్నది లేయర్ ఫామ్ అయితే కింద ఉన్న బ్యాక్టీరియాకు ఎయిర్ అనేది సప్లై అవ్వక పురుగు చనిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం దానికోసము ఇందులో ఈ శనగపిండిని ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఎందుకంటే శనగపిండి వెంటనే డైల్యూట్ అవుతుంది వాటర్లో, అదొక మెయిన్ రీజన్. బెల్లం కూడా అందులో వేస్తాము. ఈ బెల్లము శనగపిండి ఏంటంటే మనం వాడిన 10 లీటర్ల ఆవుమూత్రంలో ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో ఆ 10 లీటర్ల ఆవుమూత్రాన్ని మనము 48 గంటల్లో 200 లీటర్ల ఆవుమూత్రంగా మార్చడం అన్నట్టు. సో ఆ 10 లీటర్ల ఆవుమూత్రం అనేది 200 లీటర్ల ఆవుమూత్రంగా మారడానికి మనకు 48 గంటలు సమయం పడుతుంది. సో అది మారడానికి మనకు ఆటోమేటిక్గా దానికి కూడా ఫుడ్ కావాలి. కాబట్టి ఆ ఫుడ్డే మనం ఈ 2 కిలోల శనగపిండి 2 కిలో బెల్లం కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 మిక్స్ చేసిన తర్వాత ప్రతి 12 గంటలకు ఒకసారి మనకు సవ్య దిశలో కలపడం జరుగుతుంది. ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు కలపాలి. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే కింద ఉన్న బ్యాక్టీరియా మొత్తం పైకి రావడం జరుగుతుంది, పైన ఉన్న బ్యాక్టీరియా కిందికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఫుడ్ కూడా కంటిన్యూస్గా డైల్యూట్ అయిపోయి వాటర్ మొత్తంలో స్ప్రెడ్ అవ్వడానికి మనం ఇలా చేస్తూ ఉంటాము. సో ప్రతి 12 గంటలకు ఒకసారి చేసుకోవాలి. ఇలా 2 రోజుల తర్వాత మనకు ఆ 10 లీటర్ల ఆవుమూత్రం అనేది మనకు 200 లీటర్ల ఆవుమూత్రం కింద కన్వర్ట్ అవుతుంది. సో మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మనకు 200 లీటర్ల ఆవుమూత్రం అనేది జమ చేయడం అనేది చాలా కష్టమైన పని. దానికోసమే మనం ఈ 10 లీటర్ల ఆవుమూత్రాన్ని పాలేకర్ గారి విధానంలో తను 30 సంవత్సరాల కష్టంలో తను చేసిన రీసెర్చ్లో దీన్ని కనిపెట్టడం జరిగింది. ఈ 10 లీటర్ల ఆవుమూత్రం 200 లీటర్ల ఆవుమూత్రం కింద మనం కన్వర్ట్ చేయడం జరుగుతుంది 48 గంటల్లో. అండ్ మళ్ళీ తర్వాత మనం ఈ తయారు చేసిన మందును మనము 15 రోజుల లోపల ఎప్పుడైనా వాడుకోవచ్చు. మెయిన్గా మనకు ఎప్పుడైతే మనకు ఈ మందు తయారు చేసిన 48 గంటల తర్వాత 5 నుంచి 7 రోజుల నుంచి 8 రోజుల మధ్యలో ఎప్పుడైతే వాడతామో దాని యొక్క ఉపయోగం మనకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 15 రోజుల తర్వాత ఏమవుతుందంటే దాని యొక్క బ్యాక్టీరియా కౌంట్ చాలా ఎక్కువైపోయి అందులో సస్టైన్ అవ్వడం దానికి కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకనే 15 రోజుల లోపల మాత్రమే జీవామృతాన్ని మనము పొలంలోకి విడుదల చేయడం జరుగుతుంది. మీరు చూసుకుంటే మా పొలం 2 ఎకరాలు. ఈ 2 ఎకరాలకు ఎవ్రీ 15 రోజులకు మనకు 400 లీటర్ల జీవామృతం కావాలి. దానికోసం మనం ఏం చేసామనంటే ఇక్కడ 1000 లీటర్ల కెపాసిటీ ఉన్న జీవామృతం ట్యాంక్ మనం తయారు చేసుకోవడం జరిగింది. మీరు చూసుకుంటే 10 లీటర్ల ఆవుమూత్రాన్ని కూడా మనము జమ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. మేము దాన్ని కూడా సింప్లిఫై చేయడం కోసం ఏం చేసామనంటే మా ఆవు వరకు ఈ ఒక్క ఆవు నుంచి 3 ఆవుల వరకు సపోర్ట్ చేసి ఈ షెడ్ని మేము ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దీంట్లో పడ్డ ఆవుమూత్రం ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ కనుక చూసుకుంటే కనుక ఈ షెడ్లో చిన్న కాలువలాగా తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో పడిన మూత్రం కాస్త డైరెక్ట్ ఈ కాలువలో నుంచి మేము అండర్లైన్ పైప్ పెట్టుకొని ఇక్కడ నుంచి మాకు ఈ కింద పడ్డ మూత్రం అనేది డైరెక్ట్గా ఇక్కడ 2 ట్యాంకులు మనం తయారు చేసుకోవడం జరిగింది. మీరు ఇవి కనుక చూసుకుంటే ఇక్కడ మేము 500 లీటర్ల 2 ట్యాంకుల కెపాసిటీ తయారు చేసుకోవడం జరిగింది. ఇది ఒక 500 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్. మీరు చూసుకుంటే కనుక ఇవి 2 500 లీటర్ల నుంచి 600 లీటర్ వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో ఉన్న మూత్రం మొత్తం కంప్లీట్గా డైరెక్ట్గా మనకు ఈ లాస్ట్లో ఉన్న ట్యాంకులోకి రావడం జరుగుతుంది. ఇది మీరు చూసుకుంటే ప్యూర్ ఇప్పుడు గోమూత్రం ఇందులో ఉంది మనకు. మీరు ఆల్మోస్ట్ నా దగ్గర ఇప్పుడు చూసుకున్న కూడా ఒక 100 నుంచి 150 లీటర్ల ఆవుమూత్రం రెడీగా ఉంది, స్టాక్గా ఉంది నాకు. సో మనకి ఏమవుతుందంటే అందులో పడ్డ ఆవుమూత్రం అనేది ఒక్క డ్రాప్ కూడా అక్కడ వేస్ట్ అవ్వకుండా మనకి ఈ ట్యాంక్లోకి రావడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఒకవేళ మనకు అందులో ఏదన్నా మనం కడిగినప్పుడు కానీ షెడ్ క్లీన్ చేసినప్పుడు కానీ వాటర్ని ఎలా మెయింటైన్ చేస్తామని. అప్పుడు మనం ఏం చేస్తామనంటే నైట్ టైంలో మనం ఏదైతే గేట్ వాల్ ఉందో గేట్ వాల్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇందులో మూత్రము మీరు చూస్తే ఆ గేట్లో ఉన్న వాటర్ మొత్తం ఇందులోకి రావడం జరుగుతుంది, దేశీయ ఆవు మూత్రం. సో అక్కడ పడ్డ మూత్రము ఇందులోకి వస్తుంది. ఎప్పుడైతే మేము ఈ షెడ్ క్లీన్ చేసుకోవాలనుకుంటామో ఆటోమేటిక్గా మేము అప్పుడు ఆ గేట్ వాల్ బంద్ చేసి ఇక్కడున్న గేట్ వాల్ ఓపెన్ చేస్తాం. సో ఆటోమేటిక్గా క్లీన్ చేసిన వాటర్ కూడా మొత్తం మాకు ఈ సెకండ్ గేట్ వాల్ ద్వారా ఈ ట్యాంక్లోకి 500 లీటర్స్ ట్యాంక్లోకి ఈ వేస్ట్ వాటర్ కూడా వెళ్ళిపోతుంది. మీరు చూస్తే ఇప్పుడు ఇందులో కూడా వేస్ట్ వాటర్ ఉంది. అంటే వేస్ట్ వాటర్ అని ఏం కాదు, ఇది అందులో ఇప్పుడు కడగగా మిగిలిన వాటర్ మొత్తాన్ని మనం దీన్ని కూడా జీవామృతం తయారు చేసుకున్న టైంలో వాటర్కు బదులుగా ఇదొక 50 లీటర్లు అందులో కలపడం జరుగుతుంది. 200 లీటర్ల వాటర్లో 150 లీటర్ల వాటర్, ఇదొక 50 లీటర్లు. ఇందులో ఉన్న కొంత బ్యాక్టీరియా ఇందులో కూడా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా వేస్ట్ చేయకుండా ఈ వాటర్ కూడా మేము అందులో మిక్స్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కడగడం ఆపేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ గేట్ వాల్ బంద్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వేస్ట్ వాటర్ అనేది ఇప్పుడు ఇందులోకి వెళ్ళడం ఆగిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు మూత్రం అనేది ఆ ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పటివరకు మేము యూరిన్ని అంటే గోమూత్రాన్ని మేము స్టోరేజ్ చేసుకోవడం జరిగింది.
మీరు చూసుకుంటే ఈ గోమూత్రాన్ని మళ్ళీ మేము ఏం చేస్తామనంటే మీకు ఇక్కడ మేము ఒక 1/2 HP మోటార్ని ఇక్కడ ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఈ 1/2 HP మోటార్ ద్వారా మేము ఏం చేస్తామంటే ఈ వాటర్ కానీ గోమూత్రం కానీ ఆ పైన మీరు చూస్తే ఒక 3 ట్యాంకులు మేము ఫిట్ చేసుకోవడం జరిగింది. ఈచ్ ట్యాంక్ కెపాసిటీ 1000 లీటర్స్. ఎప్పుడైతే మేము 1/2 HP మోటార్ ఆన్ చేస్తామో అంటే ప్రతి నిమిషానికి 20 లీటర్ల ఆవుమూత్రం ఆ ట్యాంక్లో ఫిల్ అవుతుంది, పెద్ద ట్యాంక్లోకి. అంటే అలా చూసుకుంటే నాకు కావాల్సింది వచ్చేసి అది 1000 లీటర్స్ కాబట్టి 5 10 50 అని అంటే మనకు 50 లీటర్ల ఆవుమూత్రం కావాలి. అందులోకి నాకు 5 లీటర్ల ఆవుమూత్రం అంటే 50 లీటర్ల ఆవుమూత్రానికి ఒక 2.5 నిమిషాలు నేను 1/2 HP మోటార్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు అక్కడున్న 1/2 HP మోటార్ ద్వారా మాకు ఈ ట్యాంక్లోకి మూత్రం మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ మెయిన్ లైన్ వచ్చేసి మేము ఈ పైపు ద్వారా బోర్ కనెక్షన్ చేసాము. అక్కడి నుంచి వాటర్ డైరెక్ట్ ఈ ట్యాంక్లో ఫిల్ అవుతుంది. ఇక్కడున్న పైపు ద్వారా మీకు 50 లీటర్ల ఆవు మూత్రం ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ జస్ట్ తీసుకొచ్చేసి ఆవు పేడను బెల్లము ఆ పిండి కలపడానికి మాన్యువల్ ఒకటి చేయాలి, అంతే సరిపోతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఆవు మూత్రం కూడా ఇందులోకి డైరెక్ట్ వచ్చేస్తుంది మోటార్ ద్వారా. అండ్ వాటర్ ద్వారా మెయిన్ మోటార్ ద్వారా ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ట్యాంక్లో ఇప్పుడు 1000 లీటర్స్ కెపాసిటీ జీవామృతం రెడీగా ఉంది. ఇది 48 గంటల కింద మేము తయారు చేయడం జరిగింది. మీరు చూసుకుంటే జస్ట్ మనకి ఓపెన్ ఎందుకు పెట్టామనంటే మనకు గాలి ఆడాలి పురుగుల కోసము. అందుకని చుట్టూ మేము చిన్న హోల్స్ కూడా చేయడం జరిగింది డివైస్ తయారు చేసేటప్పుడు, మాకు ట్యాంక్ తయారు చేసుకునేటప్పుడు. మీరు ఎప్పుడైతే సపోజ్ మీరు ట్యాంక్ క్లీన్ చేయాలనుకున్నారనుకోండి, మీరు వెనకాల సైడ్ మేము ఒక చిన్న గేట్ వాల్ పెట్టుకోవడం జరిగింది. సపోజ్ మెడిసిన్ అంతా మనం వదిలిన తర్వాత ఎప్పుడైనా అడుగున మిగిలిన పేడ మొత్తం తీసేసుకొని క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడున్న గేట్ వాల్ మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఈ గేట్ వాల్ ద్వారా మేము మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. ఏదైనా మిగిలింది ఉంటే కూడా ఇక్కడ నుంచి క్లీన్ చేసేసుకొని ఇది కూడా మేము పడేయం, తీసుకెళ్ళిపోయి మళ్ళీ పొలంలో వేయడం మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు రెడీగా ఉన్న ఈ 1000 లీటర్స్ కెపాసిటీ జీవామృతాన్ని మేము కిందికి ఈ ఫిల్టర్ బాక్స్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం పైన ట్యాంక్లో ఏదైతే 1000 లీటర్స్ కెపాసిటీ ఆఫ్ జీవామృతం తయారు చేసుకున్నామో దాన్ని మనము ఫిల్టర్ బాక్స్ ఉంది, ఆ ఫిల్టర్ బాక్స్లో నుంచి మనం జీవామృతం ఓన్లీ మూత్రం మాత్రం తయారైన మందు మాత్రం ఫిల్టర్ చేసుకుని డ్రిప్ ద్వారా వదలడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం డ్రిప్ ద్వారా వదులుతామో అందులో ఆవు పేడ ఏదైతే ఉంటుందో అది డ్రిప్లో జామ్ అయిపోయి డ్రిప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని మేము 99% ఇక్కడనే ఫిల్టర్ చేసేసి ఓన్లీ మెడిసిన్ మాత్రమే అక్కడ పంపడానికి ప్లాన్ చేస్తాము. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఫిల్టరేషన్ కూడా మేము 1000 లీటర్స్ బాక్స్లో కూడా కింద మేము పెద్ద కంకర వేసేసుకొని దానిపైన చిన్న కంకర వేసేసుకొని ఆ తర్వాత మీకు కొంత ఇసుక వేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఏం చేస్తామంటే మామూలుగా పల్చడి గోనె సంచి ఒకటి పెట్టుకొని ఇందులో ఈ ట్యాంక్ లోపల మళ్ళీ దాని మీద నుంచి మామూలుగా వెదురుపుట్ట ఒకటి పెట్టుకుంటాం. వెదురుపుట్ట పెట్టేసుకొని ఎక్కడైతే ఇక్కడ మనకు నాలా ఉందో ఈ గేట్ వాల్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ పైన గేట్ మీరు ఇక్కడ చూస్తే 2 గేట్ వాల్స్ ఉన్నాయి. ఫస్ట్ గేట్ వాల్ మేము ఎప్పుడు వదులుతామంటే మెడిసిన్ తయారు చేసినప్పుడు మనకు కింద అడుగుకి వెళ్ళిపోతే పేడ మొత్తం ఉంటుంది, అది హార్డ్గా ఉంటుంది కాబట్టి దాన్ని వెంటనే రిలీజ్ చేస్తే అది బుట్ట మొత్తం జామ్ అయిపోతుంది. అందుకని మేము ఒక 1/2 ఫీట్ పైన మళ్ళీ ఇంకో గేట్ వాల్ పెట్టుకున్నాం. సో దానివల్ల దాని పైన వాటర్ మాత్రమే రిలీజ్ అవుతుంది. మీరు చూసుకుంటే గేట్ వాల్ ఇప్పుడు మీరు చూసుకుంటే పైన వాటర్ మాత్రమే బయటకు వస్తుంది. ఈ రకంగా మీరు ఫిల్టర్ అయిపోయి ఆల్మోస్ట్ జస్ట్ మెయిన్ ఫిల్టర్ అయిన వాటర్ మాత్రం కిందికి వెళ్ళిపోతుంది. మీరు జస్ట్ ఒక 15-20 మినిట్స్ 1000 లీటర్స్ మొత్తం ఫిల్టర్ అయిపోయి కింది బాక్స్లోకి వచ్చేస్తుంది, థర్డ్ బాక్స్లోకి. ఒకసారి ఈ ట్యాంక్లోంచి ఫిల్టర్ అయిన వాటర్ని మనము మళ్ళీ మీరు చూసుకుంటే ఇక్కడ గేట్ వాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఫిల్టర్ అయింది, ఆటోమేటిక్గా ఫిల్టర్ అయినట్టుగా మనకు కిందికి ఈ 1000 లీటర్స్ కెపాసిటీ ఉన్న డౌన్లో ఉన్న ఈ ట్యాంక్లోకి మనకు రావడం జరుగుతుంది. మీరు చూసుకుంటే ఇప్పుడు ఫిల్టర్డ్ ప్యూర్ జీవామృతం అనేది మనకు ఈ 1000 లీటర్ల ట్యాంక్లోకి రావడం జరుగుతుంది. మీరు చూసుకుంటే ప్యూర్ ఫిల్టర్డ్ జీవామృతం వస్తుంది కిందికి ఇప్పుడు మీకు. ఇప్పుడు ఈ రకంగా ఫిల్టర్ అయిన జీవామృతాన్ని మొత్తాన్ని మనకు ఇది 1000 లీటర్ల కెపాసిటీ ఆఫ్ జీవామృతం ఉంది మనకి ఇందులో. అంటే ప్రతి ఎకరానికి మనకు 200 లీటర్లు సరిపోతుంది. అంటే ఈ రకంగా ఇది 5 ఎకరాలకు సరిపోయే జీవామృతం మనకు రెడీగా ఉంది. సో మేము 2 ఎకరాలకే బట్ కాకపోతే ఇంకొంచెం కావాలని ఎక్కువగా జీవామృతాన్ని పొలంలోకి వదులుకోవడం కోసం 5000 లీటర్ అంటే 1000 లీటర్ల కెపాసిటీ తయారు చేసుకోవడం జరిగింది.
ఒక్కసారి జీవామృతం తయారైన తర్వాత మనం పొలంలోకి వదలడం అనేది ఇంకా ఇదొక మేజర్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ ఒకసారి ఫిల్టర్ అయిపోయిన జీవామృతాన్ని మొత్తాన్ని మనము 15 రోజులకు ఒకసారి పొలం మొత్తానికి సప్లై చేయడం జరుగుతుంది. అంటే మనకు తోట దగ్గర మొదలు పెడితే కూరగాయల దగ్గర నుంచి స్ప్రింక్లర్స్ ప్రతి డ్రిప్ కూడా ఇక్కడ నుంచి మెడిసిన్ అంతా ప్రతి డ్రిప్ పైప్లోకి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. దీనికోసం మేమేం చేసామంటే ఒక 1 HP మోటార్ని ఇక్కడ ఫిట్టింగ్ చేసుకుని ఆన్ చేయడం జరుగుతుంది. మీరు చూసుకుంటే ఈ మోటార్ నుంచి డైరెక్ట్గా మనకు ఇక్కడున్న గేట్ వాల్స్ ద్వారా మనకు డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. కావాలంటే మనం ఇక్కడ కూడా పట్టుకోవచ్చు జీవామృతాన్ని. మీరు చూసుకుంటే అవసరం లేదనుకుంటే ఇది బంద్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఇక్కడ చెట్లకు మనం పట్టి మాన్యువల్గా వేసుకోవాలంటే కూడా మనము ఈ గేట్ వాల్ ఓపెన్ చేసి ఇక్కడ పట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ గేట్ వాల్ ఆన్ చేస్తే డైరెక్ట్గా మనకు డ్రిప్కి వెళ్ళిపోతుంది. కాకపోతే ఎప్పుడైనా మనం ఈ డ్రిప్కు మనం ఈ జీవామృతాన్ని సప్లై చేసే ముందు ఆన్ చేసే ముందే ఒక 20 నిమిషాల ముందు మనం వాటర్ని బోర్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే ఈ జీవామృతం వెళ్ళిపోయి పైపులో అంటే అక్కడ వెళ్ళిపోయి స్ట్రక్ అవ్వకుండా ముందే వాటర్ని సప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే పైపులన్నీ ఫ్రీ అయిపోతాయి. ఫస్ట్ అందులో ఏదైనా డస్ట్ ఉన్నా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత 20 నిమిషాల తర్వాత మేము ఈ జీవామృతాన్ని వదలడం జరుగుతుంది. ఆ తర్వాత జీవామృతం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాలు మళ్ళీ వాటర్ వదలడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే డ్రిప్ పైపులు కూడా మళ్ళీ క్లీన్ అయిపోతాయి. ఇలా ప్రతి 15 రోజులకు ఒకసారి మేము జీవామృతం వదలడం జరుగుతుంది. మీరు చూసుకుంటే ప్రతి ఈ 2 ఎకరాల్లో మేము ఎక్కడికి కూడా వెళ్ళి ఒక్క డ్రాప్ కూడా మేము మాన్యువల్గా జీవామృతం వేయడం జరగదు. ఈ డ్రిప్ ద్వారానే మేము 1 HP మోటార్ ద్వారా ఈ ప్రెషర్ ద్వారా ఆ బోర్ దాకా అక్కడ దాకా ఈ మందుని తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆటోమేటిక్గా ఆల్రెడీ వాటర్ బోర్ ఆన్ చేస్తుంది కాబట్టి ఆ ప్రెషర్ ఏం చేస్తుందంటే ఈ జీవామృతాన్ని కూడా లాగేసుకొని ప్రతి మొక్కకు అక్కడ సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం జీవామృతం మొక్కకి ఇవ్వడం కూడా ఈజీ పద్ధతిలో చేసుకోవడం కోసం, అంటే ఒక ½ అన్ అవర్లోనే మనం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవడం కోసం మేము ఈ పద్ధతిని తయారు చేసుకోవడం జరిగింది. సో అంటే ఒక మామూలుగానే ఒక వీకెండ్ వచ్చేసి ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే కూడా జీవామృతం నేనే తయారు చేసేసుకొని ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ మామూలుగా వదిలేసుకోవచ్చు నేను ఇక్కడ నుంచి. అంటే ఎక్కువ టైం నేను కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా లేబర్ కూడా తగ్గించుకోవడం కోసం నేను ఇదంతా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే మేజర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి నాకు ఒక ½ HP మోటారు, 1 HP మోటారు అండ్ ఈ 5 ట్యాంకులు నేను ఫిట్ చేసుకోవడానికి అయిన ఖర్చు నాకు. ఇవన్నీ మీరు చూసుకుంటే మోటార్లు వదిలేస్తే కనుక మీకు ఒక 15,000 నుంచి 20,000లో ఈ ట్యాంకులన్నీ రెడీ అయిపోతాయి. మోటార్ల వరకు ఒక 6 నుంచి 7,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక 30 నుంచి 40,000 రూపాయల్లో మీకు ఈ సిస్టమ్ అనేది పర్మనెంట్ సిస్టమ్ రెడీ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఒక వర్కర్ని కనుక పెట్టుకోగలిగితే మీరు 2 వర్కర్లను పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ తీసుకొచ్చి తయారు చేసి ఫిల్టర్ చేసి వేయాలంటే ఆల్మోస్ట్ ఒక 700 రూపాయలకు మనకి ఇద్దరికి ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ వదిలే రోజు కూడా మనకి ఇంకో 2 వర్కర్లు కానీ ఒక వర్కర్ కానీ పెట్టుకోవడం జరుగుతుంది. ఇలా చూసుకుంటే ప్రతి 15 రోజులకు ఒక 1000 నుంచి 1500 ఖర్చు చేయాల్సి వస్తుంది. అలా చూసుకుంటే మనకు సంవత్సరం నుంచి ఒక 18 నుంచి 20,000 ఖర్చు చేయడం జరుగుతుంది ఈ జీవామృతాన్ని సప్లై చేయడానికి, తయారు చేయడానికి. అంటే ఒక్క 2 సంవత్సరాలకు పెట్టే ఖర్చు మనం ఒకసారి పెట్టగలిగితే కనుక మన లైఫ్ టైం ఇది కంప్లీట్గా ఇంకా ఎవరు వర్కర్స్ అవసరం లేకుండా మనమే మాన్యువల్గా చేసుకొని సప్లై చేసే అంత ఈజీ ప్రాసెస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది 3 స్టెప్స్లో జరుగుతుంది ఫిల్టరింగ్ అనేది. అండ్ 2 ట్యాంక్స్ ఫర్ ఓన్లీ మేము జీవామృతంకు సంబంధించిన మూత్రాన్ని కానీ దానికి సంబంధించిన వేస్ట్ వాటర్ని కానీ అందులో ట్యాంక్ స్టోర్ చేసుకొని జీవామృతం తయారు చేసుకోవడానికి వాడడం జరుగుతుంది. సో దీనివల్ల మెయిన్గా లేబర్ అనేది మాకు చాలా తక్కువగా ఉంది.